నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను తల్లి. అసలు ఎప్పుడు స్క్రీన్ మీద చూడడమే కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలా డైరెక్ట్గా చూడడం. సో అలసి రైట్ సార్, అసలు ఏమైంది మీకు రేవంత్ రెడ్డి గారికి ఏం మధ్య? జరగలేదమ్మా. ఇదంతా చాలా పొరపాటు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏ రకమైన వైషమ్యం లేదు, ఏ రకమైన వైరం లేదు. ఏదన్నా ఉంటే ఉమ్, నేను ప్రభుత్వంలో జరిగేటువంటి లోపాలను చూపెడితే ఉమ్, అది కేవలము ఉమ్, పార్టీ బాగుపడాలి, పార్టీ బాగుండాలి, ఉమ్, పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు గుర్తింపు రావాలా అనే అంశమే తప్ప ఉమ్, వ్యక్తిగతంగా ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ రేవంత్ రెడ్డి. ఉమ్. రాదర్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. రైట్, మరి రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన గురించి మీరు ఏం చెప్తారు? అది అనుకున్న రీతిలో జరగలేదు అనేటువంటి చెప్తాను. అంటే ఉమ్, పరిపాలనలో ఎంతైతే వడిగా వేడిగా జరగాలో, ఎంతైతే పార్టీ ప్రణాళికను అమలుపరచడంలో ఎంతైతే చాకచక్యంగా, ఎంతైతే తొందరగా పనులు సాధించాలో అది జరగలేదు. కొంత నత్తనడక నడిచిందనే భావన నాలో ఉంది. అట్లా అని భవిష్యత్తులో కూడా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయరు అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ఒప్పుకునే పార్టీ కాదు. ఉమ్, మేనిఫెస్టో అంటే మేనిఫెస్టో, ఇట్ ఈస్ లైక్ ఎ బైబిల్ ఫర్ అస్. ఉమ్, యూ విల్ నెసెసర్లీ ఇంప్లిమెంటెడ్. ఓకే. కాకపోతే ఎంతైతే ఆశాజనకంగా, ఎంతైతే ప్రజలు అంత నమ్మకంతో, అంత అడ్వర్స్ పరిస్థితుల్లో కూడా పార్టీకి అధికారం కట్టబెట్టారో, ఆ కట్టబెట్టిన దానికి అంత స్థాయిలో ప్రజలకు మేలు జరగలేదు. రైట్, చూసుకున్నట్లయితే కనుక గడిచిన 100 రోజుల పాలనలో మనం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేనట్టే కనిపిస్తుంది సార్. సో మరి 6 గ్యారంటీలు నెరవేర్చడం అనేది సాధ్యమవుతుందా? చూడండి, మా చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మీరు అన్నమాట వాస్తవం. ఏంటంటే 6 గ్యారంటీలు అందరికీ చెందలేదు అనే మాట వాస్తవం. 6 గ్యారంటీలు అందరూ తెలంగాణ ప్రజలకి, అర్హులైన ప్రతి వ్యక్తికి లాభం జరిగిందని నేను అనట్లేదు. 6 గ్యారంటీలు కొంత స్టార్ట్ అయింది, ఇంప్లిమెంటేషన్ has started, but the result of which has not percolated to the ground level. Okay. It has remained, useful or rather implemented for only superficially. Okay. సూపర్ఫిషియల్ లేయర్స్కి మాత్రమే కొంతవరకు. అంటే ఇదేంటంటే అమలు చేసినాము అని చెప్పుకోవడానికి ఉపయోగపడే విధంలాగానే అమలు జరిగింది తప్ప అందరికీ, అర్హులైన అందరికీ 6 గ్యారంటీలు అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ప్రజల్ని నమ్మించి మోసం చేయడం కాదా దీన్ని? కాదు. ఎందుకంటే ప్రజలకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో ఆశయాలు ఉంటాయి. ఇక్కడున్న పరిస్థితి మరి ఎన్ని ఆశలు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుంటారు మరి ప్రజలు? కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ పరిస్థితిని ఊహించి ఆనాడు మేనిఫెస్టో రచించడం జరిగింది. కానీ ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెన్ దే టుక్ స్టాక్ ఆఫ్ వాట్ వాస్ హ్యాపెనింగ్, అప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఆ డిఫరెంట్ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని చాలా చిన్న భిన్నమై ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రిసోర్స్ మొబిలైజేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. కాకపోతే ప్రయారిటైజేషన్ కూడా సరిగలేదు. ప్రభుత్వ పరంగా ఏది ప్రయారిటీ ఐటమ్ అనేది చూజ్ చేసుకునేది ఉండే, అక్కడ మిస్కాలిక్యులేషన్స్ జరిగినాయి. అంటే ఫస్ట్ రాంగ్గానే రైతు బంధు, తర్వాత రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, తర్వాత ఇట్లాంటి కొన్ని ఏవైతే లాఫ్టీ స్కీమ్స్ ఉన్నాయో విచ్ ఆర్ ఇంటెండెడ్ టు బెనిఫిట్ ది ఉమెన్ ఉందో, 2500 ఏదైతే మేము అందరూ మహిళలకు ఇస్తా అన్నాము, తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి ప్లేస్ లోపల అందరికీ తులం బంగారము, ₹1,00,000 ఇస్తా అన్నాము. వీటిని కొంత ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలను ఎట్టయితే ఇంప్లిమెంట్ చేసినామని అంటారో, ఈవెన్ అట్లీస్ట్ సమ్ సెగ్మెంట్స్కి కూడా ఇచ్చి ఉంటే ప్రజలలో కొంత కాన్ఫిడెన్స్ ఏర్పడదు. ఎస్, వీళ్ళకు చిత్తశుద్ధి ఉంది, వీళ్ళు తప్పకుండా అమలు చేస్తారు, అమలు చేసే ఆలోచనలో ఉన్నారు అనేటువంటి ఇది ఉంటుంది. ఎవరు కూడా 3 నెలల్లోనే 100 రోజులలోనే మనం పెట్టిన విత్తనమే పూలు పూసి కాయలు కాదు కదమ్మా. రైట్, చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా చూసుకున్నట్లయితే పార్టీ ఫిరాయింపులు బాగా చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ముఖ్యంగా దానం నాగేందర్ని పార్టీలోకి తీసుకోవడం అనేది పెద్ద దుమారం రేగింది. అయితే ఆయన త్వరలో వచ్చిన లీడర్స్ అందరినీ కలుపుకొని బీజేపీ పార్టీకి పోతారంటున్నారు. అసలు సాధ్యమవుతుంది అంటారా? ఎవరు పోతారు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పోతాడు? ఇది చాలా రాంగ్ ఈ స్టేట్మెంట్. ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్. అంత ఈజీ కాదు బీజేపీ పార్టీలోకి పోయి అధికారాన్ని నిలబెట్టుకోవడం. ఆయన ఈ రాష్ట్ర అది హంబగం. ఇది కేవలం ఆయన ప్రత్యర్థులు వ్యక్తిగతంగా ఆయన పట్ల ఏదో జలసీ ఉన్నవాళ్ళు, అసూయాపరులు మాట్లాడే మాట. కానీ ఆయన, నాకు తెలిసి ఆయన ఏక్నాథ్ షిండే లాంటి పని చేయడని అనుకుంటున్నాను. ఐ ట్రస్ట్ హిమ్ టు దట్ ఎఫెక్ట్. ఆయన
కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేలు రారు. అది శివసేనలో వచ్చినారు. అది చిన్న రీజనల్ పార్టీ. కాంగ్రెస్ అనేది ఒక మహాసముద్రం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉంటది గానీ, కాంగ్రెస్ పార్టీలోంచి ఇట్లాంటి పనులు చేయడానికి ఎవరు ఇష్టపడరు. త్వరలో ఓటుకు నోటు కేసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. సో అందుకని ముందుగానే దుకాణం సర్దుకుంటున్నాడు అని చెప్పేసి బయట బాగా జరుగుతున్న చర్చ. అట్లాంటిది నాకు తెలిసేది అట్లాంటిది ఏం లేదమ్మా. ఉమ్, ఓటుకునేటి కేసు కూడా ఉమ్, చాలా ఒక ప్లాంటెడ్ స్టోరీ. అదొక రకంగా జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా రేవంత్ రెడ్డి గారిని అందులో ఇది చేసినారు. రేవంత్ రెడ్డి అనునాయులు, రేవంత్ రెడ్డికి సంబంధించిన అప్పటి పార్టీ సహచరులు ఆయనకు ద్రోహం చేయడం వల్ల ఆయన అందులో పోయినారు. అమ్మ ఒకటి, రాజకీయాలలో డబ్బుల ప్రమేయం లేదు అని అనడం చాలా తప్పు. విన్నారా? రాజకీయాల్లో నాడున్నాయి, నేడున్నాయి, ఎప్పుడూ ఉన్నాయి. చాలామంది నాయకులు డబ్బులకు ప్రలోభాలకు లోనుపడే పార్టీలు మార్చినారు. ఈనాడు దానం నాగేందర్ ఏ పెద్ద గొప్ప ఆశయాలను ఆశించి ఆశయాలకు అనుగుణంగా పార్టీలో మార్చినాడు. రైట్. దానం నాగేంద్రని పార్టీ మారడం మీరు ఎలా చూస్తారు అసలు? అది పచ్చి అవకాశవాదంగా చూస్తాం. దానివల్ల పార్టీకి నష్టం జరిగింది. పార్టీ యొక్క పబ్లిక్ ఇమేజ్కి డ్యామేజ్ వచ్చింది. ఉమ్. అతను వల్ల కాంగ్రెస్ పార్టీకి చిల్లి పైసా ప్రయోజనాలు లేదు. అది అతని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడు తప్ప పార్టీకి మరి ఉపయోగపడే. ఆహ్వానించింది సీఎం రేవంత్ రెడ్డి గారే కదా సార్ ఆయన్ని పార్టీలోకి. ఆయన ఆహ్వానించలేదు, ఈయన వస్తా అంటే రమ్మన్నాడు నాకు తెలిసి. రైట్. ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి has ఒక్కసారి మనం consulted. గతంలోకి వెళ్దాం సార్. Yes. అదే రేవంత్ రెడ్డి గారు క్యాంపెయినింగ్స్ టైంలో పార్టీలు మారేటోళ్ళని చెప్పులతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి అని చెప్పేసి అని మాట్లాడారు. Correct. అదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ తర్వాత గేట్లు తెరిచిపెట్టినాం అని చెప్పేసి అని అన్నారు. సో దీని గురించి మీరేమంటారు? అంటే అది అప్పుడున్న మాట తొందరపాటు ఇప్పుడున్న మాట. మాట అది తొందరపాటు మాట. అసలు అట్లా మాట్లాడాల్సింది అసలు అలా కాదు. మాట్లాడచ్చా? ఆయన కూడా మాట్లాడకూడదు. అది నేనే కాదు, చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు, చాలా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కొంతమందికి ధైర్యం ఉంది, బాహాటంగా చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఉమ్, బట్ బై అండ్ లార్జ్ ది స్టేట్మెంట్ బై రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. ఉమ్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ది కాంగ్రెస్ ఐడియాలజీ ఎట్ ఆల్. ఉమ్. మేము గేట్లు తెరుచుకొని ఉన్నాము, మేము అందరిని చేర్చుకుంటాము, మీరు అందరు రండి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకుండా చేస్తాము. దిస్ ఈజ్ నాట్ ది స్ట్రాటజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కీపింగ్ విత్ ది కాంగ్రెస్ ఇథాస్. కాంగ్రెస్ ఎప్పుడు కూడా సెక్యులర్ ఫోర్సెస్ని వీకెన్ చేయదమ్మా. అట్లాంటి సందర్భము, అట్లాంటి చరిత్ర కాంగ్రెస్కు లేదు. బీఆర్ఎస్ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ. వీ కెనాట్ ఎనిహిలేట్ దెమ్ టోటల్లీ. మనం అనుకున్నంత మాత్రంలోనే ప్రతిపక్షమే లేకుండా పోతుంది అనేటువంటి మాట తప్పు. వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు రానివ్వండి. మనం మన ఐడియాలజీ, మన అచీవ్మెంట్స్ని చెప్పుకొని మనం చేసుకుందాం. రాజకీయ క్షేత్రం అందరికీ అవైలబుల్గా ఉంది. వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తా అనేటువంటి మాట తప్పది. ఐ డిసగ్రీ విత్ దట్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ us. జడ్సన్ గారిని షోకాజ్ నోటీసులు ఇచ్చారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు అసలు? నేను ఇప్పటికి దాదాపు 10 ఇంటర్వ్యూలో చెప్పినాను. జడ్సన్ని విక్టిమైజ్ చేసినారు. జడ్సన్ హ్యాస్ బీన్ టార్గెటెడ్. ఒక పద్ధతి ప్రకారంగా జడ్సన్ని కాంగ్రెస్ పార్టీలోంచి చేసింది రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్తున్నారు. మరి ఇక అది ఆయన పర్సెప్షన్. ఐ డోంట్ నో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ దట్ రేవంత్ రెడ్డి టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్ టు సీ దట్ జడ్సన్ ఈజ్ అవుట్. రైట్. ఇంకా మీరు అయితే కూడా నా ఇంతలా ఆరోగ్యం కాంగ్రెస్ సరే. వాదిగా మాట్లాడుతున్నారు. మరి మీకెందుకు ప్రత్యేక స్థానం అనేది కల్పించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? నాకు అవసరం లేదు. నేను ఓకే. పోయి అడుక్కోలేదు. ఇవాళ రేపు అడుక్కుంటే తప్ప అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. ఉమ్. నేను ఏ క్యారిడార్లలో తిరగలేదు. నాకు ఈ పోస్ట్ అడగాల్సిన కావాలని. అడగాల్సిన అవసరం మీకేముంది? వాళ్ళు ఎందుకు గుర్తించట్లేదు అంటున్నాను నేను. అరే సమయం వచ్చాడు గుర్తిస్తారా? ఇంకేమైందమ్మా? మొన్ననే కదా ప్రభుత్వం వచ్చేసేసి 3 నెలలు అయింది. ఇంకా అప్పటికే మొత్తం కంప్లీట్గా మొత్తం జీవితమే క్లోజ్ అయిందా? అయినా నాకంటే యోగ్యులు లేరా కాంగ్రెస్లో? వాళ్ళకు వస్తుందేమో. వీ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిందంటే బికాస్ ఆఫ్ శరత్ కుమార్ గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ మాట అనేది ప్రజల్లో చాలా గట్టిగా వెళ్ళింది. అలాంటిది అనేది ఒక చిన్న అది మాట కూడా ఉంది అంతే. ఇప్పుడు నన్ను గుర్తించలేరు అనే భావన నాకు లేదు. ఓకే. ఎవరైతే నన్ను గుర్తించట్లేదు అని మీరు అనుకుంటున్నారో మీరు ఈ ప్రశ్న వాళ్ళని అడగాల. అంతేగాని నాకు సంబంధించినంత వరకు నేను ఏ గుర్తింపును లేకపోతే ఏ గుర్తింపును ఆశించో నేను పార్టీలో చేరలేదు. ఆనాడు నా మూల ఉద్దేశం ఏముండేదంటే ఒక అరాచక పాలన అంతమొందాలా. కేసీఆర్ కుటుంబ పాలన అనేది ఈ రాష్ట్రానికి గుదిబండ అయింది. ప్రజల యొక్క ఆశలను వమ్ము చేసినాడు కేసీఆర్. తన కుటుంబ సంక్షేమం కోసమే కృషి చేసినాడు. ప్రజలను నట్టేట ముంచినాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోశాడు. సో ఈ భావనతోనే ఆనాడు బీఆర్ఎస్ మీద ఎదురొడ్డినాం. ఆనాడు ఎదురు తిరిగినాం. ఆనాడు ప్రతిఘటన చేసినాం, కొట్లాడినాం. కేసీఆర్ పాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పాలన గురించి మరి ఏం చెప్తారు? అది ఇంకా ఇప్పుడే పోల్చగలిగిన సందర్భం కాదు. ఎందుకంటే 3 నెలల్లో పడనే రేవంత్ రెడ్డి పాలనను 10 సంవత్సరాల
9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనతో పోల్చి మాట్లాడడం అనేది రాజకీయంగా అది అవివేకమైంది. జర్నలిస్టిక్గా అట్లా ఎవరు ఎనాలిసిస్ చేయలేరు. కాకపోతే ఒకటి మాత్రం ఉంది, ఎంతైతే వడిగా వేడిగా ఎంతైతే చురుకుగా పాలన సాగాలో అంత సాగడం లేదు. మేబీ ఆన్ అకౌంట్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయమ్మా. ఎప్పుడు కూడా ఆలోచించుకోండి, రాజకీయాలలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవికి పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా డే 1 నుంచి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. వీ హ్యావ్ సీన్ పీపుల్ హు బికమ్ డైరెక్ట్లీ చీఫ్ మినిస్టర్. ఎన్టీ రామారావుని చూసినాము, తర్వాత రేవంత్ రెడ్డి గారిని చూసినాము, ఇట్లా కొంతమంది డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఎక్సెప్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్ ది కంటెంపరీ హిస్టరీ, nobody who has become a chief minister directly had ever performed well. Even Rajiv Gandhi used to stumble when he became the prime minister all of a sudden. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ యూ టు గెస్ ఆర్ డిటెక్ట్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్. ఈ కొంత సమయంతో కూడుకున్న పని. రైట్ సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అంతమంది జనాల్లో నుంచోనైనా డ్రాయర్ పదిస్తా, లేకపోతే మహిళల మధ్యలో నుంచొని కేసీఆర్ నీ తొడగొట్టి చెప్తున్నా, నీ అక్క నీ అమ్మ నీ అంతు చూస్తా అని చెప్పేసి ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల మాట్లాడడం కరెక్టే అంటారా? ఒకటమ్మా, సభ్య సమాజము, తర్వాత తన ముందున్న వాళ్ళు కొంత ఇప్పుడు మీరు వెల్ సంస్కారం. నౌన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్. కరెక్ట్. సో మీరే కానీ సీఎం పదవిలో ఉండుంటే, నా వరకు చెప్తాను, ఉండుంటే కనుక మీరు దాన్ని ఎంత రెస్పెక్ట్ పొజిషన్ ఎలా ట్రీట్ చేస్తారు? అదొక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అమ్మా. ఇట్ డస్ నాట్ బిఫిట్ ది స్టేటస్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ టు టాక్ సచ్ స్లాంగ్. అంత మోటు పదజాలాన్ని అంత నిర్దయగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది పొసగదు. గతంలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి పదజాలాన్ని వాడలేదు, ఎవరు వాడలేదు. ఇంతకంటే ఎక్కువ ఫియర్స్ ఫైటింగ్ జరిగింది. ఎన్టీ రామారావుకు కాంగ్రెస్కు మధ్య జరిగిన ఫైట్తో పోలిస్తే ఇది ఎంత కాదు వినరా. ఒక ఉప్పెన లాంటి వ్యవహారాలు నడిచినాయి. ఆనాడు ఎన్టీ రామారావును ఓడగొట్టడం ఇట్ వాజ్ నాట్ ఎ సింపుల్ టాస్క్. కేసీఆర్ టోటల్గా డిస్క్రెడిట్ అయినాడు. కేసీఆర్ను ఓడగొట్టడం మొన్న చాలా ఈజీ పని. ప్రజలు పూర్తిగా వంచబడి ఒక ఆక్రోషంలో ఉండేది. సరే, కొంతమందికి అర్థం కాలేదు, మాలాంటి వాళ్ళ ముందే గ్రహించినాం, బయటకు వచ్చినాం, కొట్లాడినాం, లొల్లి పెట్టినాం, ప్రజలకు పోయి కేసీఆర్ యొక్క దుర్నీతిని ఎండగట్టినాం, ఇవన్నీ జరిగినాయి. రైట్ సార్. కేసీఆర్ పాలన నచ్చక ప్రజలు ఓడగొట్టిర్రా, లేకపోతే కేసీఆర్ అంతటే ఓడిపోయారంటారా? కేసీఆర్ను ప్రజలే ఓడగొట్టారు. అంటే కేసీఆర్ పరిపాలన సరిగా లేదని కేసీఆర్ తను ఓడగొట్టుకున్నాడు. ఎందుకంటే ప్రజల నుంచి దూరమై ప్రజలు కేసీఆర్ మీద శత్రుత్వంతో కేసీఆర్ లేకుండిరి. కేసీఆరే తనకు ఎవరైతే మేలు చేశారో, ఏ వర్గాలైతే తనకు అండగా నిలబడ్డాయో వాళ్ళందరినీ గాలికి వదిలిపెట్టేసేసి తన కుటుంబ సంక్షేమం మీదనే పూర్తిగా శ్రద్ధ వహించడము, తర్వాత కులతత్వాన్ని పెంచి పోషించడం, ఇది చాలా అన్యాయం జరిగింది. కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల కానీ తన రాజకీయ సహచరుల పట్ల కానీ చూపెట్టినటువంటి తేలిక భావన, ఏహ్యమైన భావన, అసలు నేను తప్ప ఎవరికి తెలివే లేదు అనేటువంటి ఒక దురహంకారం, తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని టోటల్గా తన స్వప్రయోజనాలకు వాడుకోవడం, ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసినాడమ్మా. ప్రతి వ్యవస్థను తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నాడు. అట్లా వాడుకోలేని వ్యక్తులను దూరం కొట్టినాడు. ఈ రకంగా తనకు తానుగా ఒక కేసీఆర్ defeat should be described as a political suicide rather. It is not a murder by Congress. He was not politically murdered by Congress, but rather KCR has committed political suicide by his own unpopular programs, by his own thoughtless actions, by his own autocratic behavior. రైట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఇంకొన్ని రోజుల్లో మహా అయితే దగ్గర ఉన్నాయి సార్. ఇప్పటికీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? రకరకాల పొలిటికల్ ఫోర్సెస్ పనిచేస్తాయి. టికెట్ విషయంలో తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గం చాలా బిజీగా ఉంది. మిగతా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి, ముఖ్య నాయకుల మీటింగ్ జరగట్లేదు, రకరకాల కారణాలున్నాయి. అంతేగాని ఇదేదో బీఆర్ఎస్కి భయపడి టికెట్లు ప్రకటించట్లేదు అనుకున్నారా? బీజేపీకి అనుకోవచ్చు కదా భయపడి. అట్లా ఏం లేదు. వీ విల్ డిక్లేర్ అవర్ క్యాండిడేట్స్, వీ విల్ సర్టన్లీ గో విత్ అవర్ క్యాండిడేట్స్. whatever will happen and people will decide who will be elected, who will not be elected. అది ప్రజల విజ్ఞతకు వదిలేటాల్సింది. రైట్. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే కనుక ఈటల రాజేంద్ర మీద పట్నం సునీతారెడ్డి అసలు ఎంత మెజారిటీతో గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? అసలు అంత కెపాసిటీ ఉందా ఆవిడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్
అది మరి ఆమెను చూస్ చేసిన వాళ్ళు చెప్పాలా. ఎందుకంటే చేసింది మీ సీఎం రేవంత్ రెడ్డి గారే సార్. అమ్మ ఒకటేందంటే మరి ఆయన రాజనీతిజ్ఞత ఏందో మరి. అంటే ఆమె లేకుంటే పార్టీ ఓడిపోద్ది అనుకున్నాడో, లేకపోతే మరి పట్ట మహేందర్ రెడ్డి గారు వన్ ఆఫ్ అంత ద పెద్ద బిగ్గెస్ట్ కాన్స్టెన్సీ చెప్పాలి అంటే మల్కాజ్గిరి అనేది. అలాంటి కాన్స్టెన్సీలో అసలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు గెలిచిన కాన్స్టెన్సీ, ఒక సీఎం గెలిచినటువంటి కాన్స్టెన్సీ అది. అక్కడికి అసలు పట్నం సుంతారెడ్డి ఏ మరికి ప్రజలకి తెలుసు, అసలు ఎంతవరకు ఫలిస్తుందంటారు? అమ్మ రాజకీయాలలో పాపులారిటీ అనేది పనిచేయదమ్మా. పాపులారిటీ ఉన్న వాళ్ళు చాలా మంది ఓడిపోయినారు. ఆమెకి క్యాడర్ కూడా ఏమాత్రం ఉంది అక్కడ. ఆచార్య ఎన్జి రంగా ఓడిపోయినాడు, కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోయినాడు, నలమాసు కొండయ్య అనే ఒక ఆర్డినరీ పర్సన్ చేతిలో కూడా జే చొక్కారావు లాంటి ఒక ముఖ్యమైన నేత ఓడిపోయినాడు. ఇట్లా అనామకులు చాలామంది రాజకీయాలలో గెలిచిన సందర్భాలున్నాయి. కానీ ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ద వే దే గాట్ ఎలక్టెడ్ ఈజ్ డిఫరెంట్. ఒక జనరల్గా జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఒక ఉప్పెనలాగా ఒకవేళ పొలిటికల్ ఇది జరిగితే, రాజకీయ మార్పును ప్రజలు కాంక్షిస్తే అప్పుడు అందరూ గెలుస్తారు, గెలిచిన సందర్భాలున్నాయి. కానీ ప్రజెంట్ కాంటెక్స్ట్లో సునీత గారు షీ ఈజ్ నాట్ ది ప్రాపర్ క్యాండిడేట్ అనేది నా భావన. ఇంకొకటి అలాగే సికింద్రాబాద్ విషయానికి వస్తే మాత్రం దానం నాగేందర్కి అసలు టికెట్ ఎట్టిచ్చారు సికింద్రాబాద్ నుంచి. అదొకటి నిజంగా అసలు గెలుస్తుంది అనుకుంటున్నారా? మీకు గెలుచుడు గెలవకపోవడం సంగతి దేవుడరిగా, కానీ ఒక ఇతర పార్టీలలో గెలిచిన వ్యక్తి శాసనసభ సభ్యత్వాన్ని వదిలిపెట్టుకోకుండా, పార్టీ నుంచి వచ్చినట్టు సంక్రమించినట్టు బెనిఫిట్లను వదిలిపెట్టుకోకుండా శాసనసభ్యుడిగా కొనసాగుతూ మళ్ళీ పార్లమెంటు టికెట్ సాధించడము, ఆయనకు టికెట్ ఇవ్వడం, ఆయన కంటెస్ట్ చేయడము ఒక రకంగా. మేము అయితే ఈ న్యాయపత్ర అనేది ఒకటి విడుదల చేసినాము మొన్న పార్లమెంట్ ఎన్నికల కోసమని. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమ్మ. ఇది మేనిఫెస్టోలో ఏదైతే మేము పొందుపరిచినామో దానికి వ్యతిరేకంగా ఉంది. అక్కడ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ది వే హిజ్ నామినేషన్ హ్యాస్ బిన్ మేడ్. హీ హెస్ బీన్ చోజన్ యాజ్ ఎ పార్టీ క్యాండిడేట్. ఇక్కడ పార్టీ క్లియర్గా చెప్పింది ఏమని, వీ ప్రపోజ్ టు అమెండ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్, అంటే లీవింగ్ ది ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్షిప్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అన్నారు. ఒక పక్క రాజ్యాంగంలోని 10th షెడ్యూల్కి ఈ రకమైనటువంటి అమెండ్మెంట్ తీసుకువస్తాము, రాజకీయాలలో కూడా ఈ పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదని మేనిఫెస్టోలో డిక్లేర్ చేస్తూ పచ్చి అవకాశవాద ధోరణి గల నాగేందర్ని పార్టీలో చేర్చుకొని ఆయనకు సికింద్రాబాద్ టికెట్ అలాట్ చేయడం మాత్రం ఇది సరి అయిన రాజకీయ చర్య కాదు. అంటే మన మేనిఫెస్టో మీద మనకే నమ్మకం లేదు అని చెప్పినట్టుగా ఉంది. ఒక రకంగా ఇది ధిక్కార ధోరణిలో ఉంది. అంటే దేశంలో నేషనల్ పార్టీ ఏం చెప్పినా కానీ రాష్ట్రంలో మాత్రం ఇది నా సామ్రాజ్యం, నాకు నచ్చిన వాడిని చేర్చుకుంటా, నాకు నచ్చిన వాడికి టికెట్ ఇప్పిస్తా అన్నంత అహంకార ధోరణితో జరిగిందని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్. కాదు సార్, రేవంత్ రెడ్డి గారిని మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా, అసలు ఏమంటున్నారు? నేను పొగడట్లేదు, తిట్టలేదు. నేను పొగడడానికి ఆయన పెద్ద గొప్ప ఫాలోయర్ కాదు, తిట్టడానికి ఆయనకు పెద్ద గొప్ప క్రిటిక్ని కాదు. నేను నా సహజంగా నా అభిప్రాయాలు చెప్తున్నా. ఒక స్వచ్ఛందంగా భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వినియోగించుకొని నా యొక్క ఆలోచనతోని, నా బుద్ధి కుశలతోని నేను ఏది కరెక్టు ఏది కాదు అనే విషయం చెప్తున్నా. పాలేంటివి నీళ్ళేంటి అని చెప్తున్నా. అంతే తప్ప దీన్ని ప్రతిదాన్ని రేవంత్ రెడ్డి అనే బారోమీటర్లో కొలవాల్సిన అవసరం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి భక్తులు అని కనుక మీరు అనుకుంటే తప్పు. అట్లానే అందరూ రేవంత్ రెడ్డికి శత్రువులు అనుకుంటే కూడా తప్పే. భక్తులు కాదు, శత్రువులు కాదు. రేవంత్ రెడ్డి అనే అతను ఈనాడు ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయన పట్ల మాకు గౌరవభావం ఉంటుంది. మా సింపతి ఆర్ మై ఐడియాలజీ, మా లాయల్టీ విల్ బి ఆల్వేస్ విత్ ద పార్టీ ఐడియాలజీ, తర్వాత పార్టీ టాప్ లీడర్షిప్. ఆయన పట్ల కూడా గౌరవం ఉంటుంది, పిసిసి అధ్యక్షుడి పట్ల కూడా ఉంటుంది. అట్లానే అట్ ద సేమ్ టైం ఆయన పట్ల గౌరవభావం వేరు. ఇప్పుడు పిల్లవాడిని మెచ్చుకోవడం వేరు, పిల్లవాడి దొడ్డితో ఉన్నప్పుడు కూడా వాడిని ఎత్తుకోవడం వేరు. మన పిల్లవాడైనా వాడు దొడ్డితో ఉంటే ఏం చేస్తాము, కడగకుండా అయితే ఎత్తుకోం కదా, ఎత్తుకుంటారా? ఇది అంతే కదా, ఇది కూడా అంతే. తప్పుడు నిర్ణయాలను విమర్శించలేనప్పుడు ఆ పార్టీకి యు ఆర్ నాట్ అన్ ఎసెట్, యు ఆర్ రాదర్ ఎ లయబిలిటీ. భజన పరులు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీని బాగుపరిచిన సందర్భాలు లేదు. రైట్. మరి ఎంపీ రంజిత్ రెడ్డి విషయానికి వస్తే
ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అదే చేవల నుంచి టికెట్ ఇస్తానంటే కంటెస్ట్ చెయ్యను అని వెళ్ళిపోయిన వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ టికెట్ ఇవ్వడం గురించి ఏం చెప్తారు? దేర్ ఇస్ వన్ ప్రావర్బ్ ఇన్ ఇంగ్లీష్, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. అంటే ఒకే రకమైనటువంటి రెక్కలు గల పక్షులు ఒకే గుంపులో పోతాయి అని. సేమ్ దాన నాగేందర్, తర్వాత రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సునీతా రెడ్డి, దీస్ ఆర్ ఆల్ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్. వీళ్ళంతా అవకాశవాదుల గుంపు. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఈనాడు అక్కడ తిండి దొరకదన్నప్పుడు ఇక్కడ తినడానికి వచ్చిన పక్షుల్లాగానే భావిస్తాను తప్ప వాళ్ళని సహజంగా కాంగ్రెస్లో ఇముడుతారు అని నేనైతే అనుకోను. రైట్. ఎంపీ ఎలక్షన్స్ లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అది నేను జ్యోతిషం చెప్పనమ్మా. వి విల్ ట్రై. ఇప్పుడు ఒకసారి మొత్తం టికెట్ల ఛాన్స్ ఉందంటారు అట్లీస్ట్? ఎందుకు ఉండదమ్మా, ఎందుకు ఉండదు? పార్టీ ఐడియాలజీని చూసి ఓట్లు వేస్తారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని చూసి ఓటు వేస్తారు, మా ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని ఇష్టపడి ఓటు వేస్తారు, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం చూసి ఓటు వేస్తారు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి. ఇప్పుడు ఒకళ్ళు కాకుండా ఇంకోళ్ళ ద్వారానైనా పార్టీ మేనిఫెస్టో అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని పార్టీ మీద సహజంగా ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో ఓటు వేస్తారు. వ్యక్తులు ప్రధానం కాదమ్మా. ఈనాడు ఎక్స్ విల్ బి ది చీఫ్ మినిస్టర్, టుమారో వై మే బి చీఫ్ మినిస్టర్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ది కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ పార్టీ, ఇట్ విల్ నాట్ ఎలో ఎనీబడి టు మేక్ ది పార్టీ మేనిఫెస్టో ఏ లాఫింగ్ స్టాక్. తప్పకుండా పార్టీ మేనిఫెస్టో అమలు జరిగి తీరుతుంది. ఇది 100% గ్యారంటీ. ఎంత యాజ్ లాంగ్ యాజ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ, యాజ్ లాంగ్ యాజ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది మేనిఫెస్టో, పీపుల్ వోంట్ డిజోన్ us. People will certainly support us. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.